వీరత్వం ఉంటుందని పాపన్న చెప్పారు కాబట్టి మనకు కూడా అది వచ్చింది. ఇవాళ చాలా చోట్ల గౌరవ ముఖ్యమంత్రి రాజ్యాలు నేర్చుకున్నటువంటి సందర్భం ఏం నడుస్తుంది. కర్ణాటకలో బంగారప్ప గారు వచ్చినారు, పినరి విజయన్ గారు ఉన్నారు, అంతకుముందు అచ్యుతానందం కూడా గౌడ కులస్తున్నారు వచ్చినారు, నారాయణ స్వామి పాండిచేరిలో చేసినారు, రవి నాయక్ గోవాలో చేసినారు. ఇలా చెప్తూ పోతే కామరాజు నాడ ఆ రోజుల్లో ముఖ్యమంత్రిగా చేసినారు. ఇవాళ పాపన్న గారికి మనమంతా రుణపడి ఉన్నాం. దేశవ్యాప్తంగా మన కులస్తులంతా ఏకమవుతున్నారంటే దానికి కారణం పాపన్న గారు. చనిపోయి 360 ఏళ్ళు అయినా మన మధ్యనే సజీవంగా ఉండి మనందరినీ కలుపుతా ఉన్నారు. ఇలాంటి సమావేశం ఏర్పాటు చేసుకున్న అవకాశం కలగజేస్తూ ఉన్నాడు. ఆషామాషి విషయం కాదు. ఇవాళ మనం ఆధునాతన యుగంలో ఉన్నాం. శాస్త్ర సాంకేతిక రంగాల్లో బాగా అభివృద్ధి చెంది అన్ని సుఖాలతో ఉన్నటువంటి సందర్భం. నిన్న మొన్న కాదు, 16వ శతాబ్దం 1650లో అంటే ఇప్పటికీ వీళ్ళు కూడా ఇన్వెంట్ అయి ఉండకపోవచ్చు. అంతటి చీకటి రోజుల్లో ఒక సామాన్య గౌడ కులంలో ఒకటి తల్లి గౌడ వృత్తి చేయాలంటే ఆ వృత్తి చేసే వాళ్ళు చాలా ఉన్నారు. నాకు ఇంకా చాలా వేరే కార్యక్రమాలు చేసేది ఉంది, రాజ్యాన్ని ఏలేదు ఉందని తల్లికి చెప్పినటువంటి చిన్నప్పుడే ఆ పట్టుమ గ్రహించుకున్నటువంటి వ్యక్తి. క్యాంబ్రిడ్జ్లో సీనాను చూసిన ఈ బుక్లో చరిత్రలో పుట్టలు ఎక్కడం అంటారు. ఈ చరిత్ర పుట్టలు ఎక్కడం అంటే చిన్న విషయం కాదు. బ్రిటిష్ వారు పరిశోధించి శోధించి ఆ ప్రాంతంలో పర్యటించి మరి ఎట్లా సేకరించినారో అంటే 100 ఏళ్ల క్రితం జరిగినటువంటి చరిత్రని ఏ రకంగా సేకరించారు కానీ క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీలో దీనిలో చాలా మహనీయుల యొక్క చరిత్ర ఉంది. దాదాపు 10-15 మంది భారతదేశంలో మహనీయుల చరిత్ర ఉంది. దాంట్లో ఆయన ఫోటో ప్రచురించి ఫ్రంట్ పేజీ మీద చరిత్ర రాసినారంటే ఆ యువరత్వము శూరత్వము చిన్నది కాదు. చిన్న స్థాయి నుంచే ఆ స్థాయి కలిగి యుద్ధం చేసే స్థాయికి ఎదగడం, తనకంటూ సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవడం, రాజ్యాలకు రాజ్యాలు ఛేదిస్తూ ఆనాడు గోల్కొండ చరిత్ర. గోల్కొండ అంటే ప్రపంచంలో ప్రసిద్ధిగాంచినటువంటి కొండ. గోల్కొండ జయించినాడంటే మరి ఊహకు అందనటువంటి వీరుడు ఆయన. అలాంటి మహనీయుడు మన జాతి వాడవడం మనందరూ గర్వకారణం. వీరేంద్ర చెప్తున్నారు, హిందీలో చెప్తాను, వీరేంద్ర వెళ్ళిపోయాడు. గొప్ప వ్యక్తులు सर्वाइव पापा करना का हिस्ट्री जो है छोटा मोटा आसान हिस्ट्री नहीं है. कैम्ब्रिज बुक में हिस्ट्री में उनकी लिखा गया, इतिहास में लिखा गया तो बहुत अपन तो अंदाज भी नहीं कर सकते. वो लेवल का महान भाव है. सारे देश में सर्वाइव पापने के बारे में चर्चा हो रहा है. श्रीनिवास गौड़ जब मंत्री थे सरकार के फेस्टिवल में उसको नामक किया गया. आज हम भी तेलंगाना भवन में सरकारी कार्यक्रम में पापना को रिवाज देख रहे हैं. To enter into Cambridge's book of great people is not a small thing. A great warrior, great ruler, a man of commitment, man of courage. What would have been his courage? Starting his career from a small boy to conquer Golconda Fort is not a small thing. It's a great personality death anniversary we are celebrating. महान भाव महान भाव ఆ మహానుభావుడు మనవాడవాడు. వాళ్ళ వారి చరిత్రను చదివి నాకు కూడా ఆశ్చర్యం వేస్తుంది. ఇంత గొప్ప చరిత్రకారుడు ఎందుకు మర్చిపోయాడు అంటే దీనికి కారణం ఏంటంటే కొంతమంది పెద్దలు చెప్తూ ఉంటాం, వేరే సమాజం గురించి మేము రాజకీయాల్లోనే మాట్లాడడం సభలు కాదు, కానీ కొన్ని కులాల వారు గతంలో గొప్ప
గొప్ప వీరుల యొక్క చరిత్రను తిరగరాసినాడు, మరిపించిస్తున్నాడు. ఎక్కువగా హిందూ జాతి వారి యొక్క గొప్పతనాన్ని, వారి యొక్క సామర్థ్యాన్ని భావి తరాలు చదవకూడదని చరిత్రని మార్చేస్తున్నారు. ఆ రకంగా చరిత్రలో లేకుండా పోయినటువంటి పాపన మళ్ళీ అదృష్టం విధంగా బ్రిటిష్ వారు శోధించి మళ్ళీ చరిత్ర పట్ల ఎక్కించినారు. సో ఇవాళ వాడలో మనం సర్వై పాపన యొక్క ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాం, విగ్రహాలు పెట్టుకుంటా ఉన్నాం. మన జాతికి ఒక స్ఫూర్తిగా ఆయన మిగిలినారు. ఆయన ఒక గౌడ కులానికి పరిమితం చేయకూడదు, మొత్తం బహుజనుల యొక్క మహానాయకుడైన. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నేను పిసిసి అధ్యక్షుడిగా, పొన్నం ప్రభాకర్ మంత్రిగా, సురేఖ్ గారు మంత్రిగా, రేవంత్ రెడ్డి గారు రెడ్డి కులంలో పుట్టినప్పటికీ కూడా కొంత సామాజిక స్పృహ ఉంది కాబట్టి ఒప్పించి మెప్పించి రాహుల్ గాంధీ గారి యొక్క ఆశయం ఈ దేశంలో ఎవరు ఎంత జనాభా పట్టణంలో ఉంటే అంత నిష్పత్తి ప్రకారం వారికి ప్రభుత్వ ఫలాలు అందాలని ఒక నినాదాన్ని రాహుల్ గాంధీ గారు తీసుకున్నారో ఆ నినాదాన్ని పూజా తప్పక పెట్టకుండా తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఇవాళ మనం చాలా సందర్భాల్లో గౌడ వింటున్నాము, ముదిరాజు వింటున్నాము, కాపు వింటున్నాం చెప్పుకుంటాం. ఎక్కడ అఫీషియల్ రికార్డు లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసినది కేబుల్ చేయలేకపోయినా, కానీ వల్ల ఈ రాష్ట్రంలో 56% మించి బలైన వర్గాలు ఉన్నారన్న అఫీషియల్ డాక్యుమెంట్ మన చేతికి వచ్చింది. కొంచెం అటు ఇటు ఉంటే ఉండొచ్చు, భవిష్యత్తులో పెంచుకునే అవకాశం కూడా ఉంది. మళ్ళీ ఇవాళ అఫీషియల్ డాక్యుమెంట్ అంటే ఈ రాష్ట్రంలో 56% మేము ఉన్నాము, అగ్రవర్ణాలు ఈ రాష్ట్రంలో 14-15% ఉన్నారని ఒక అఫీషియల్ డాక్యుమెంట్ మన చేతికి వచ్చింది. దానికి తోడు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ నేనే ప్రవేశపెట్టినాను. ఇలా 42% రిజర్వేషన్ ఇచ్చినాను చట్టసభలో, లోకల్ బాడీలో, విద్యా ఉపాధిలో. అదే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినప్పుడు కూడా దాని చట్టబద్ధత కావాలి అంటే సుప్రీంకోర్టు సీలింగ్ ఎత్తేయాలి. ఎత్తేయడానికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవట్లేదు, కానీ ఈడబ్ల్యూఎస్ మాత్రం తీసుకొచ్చారు, సీలింగ్ ఎత్తేయబడింది. అందుకే ఇవాళ అన్ని బీసీ సంఘాలు ఢిల్లీలో జంతర్ మంత్రి తలపెట్టిన ధర్నాలో మేమందరం పాల్గొనడం జరిగింది. ఈ సీలింగ్ ఎత్తేసి దీన్ని 9th షెడ్యూల్లో చేరుస్తే రానున్న తరాలకి, భవిష్యత్ తరాలకి ఈ ఫలాలు అందే అవకాశం ఉన్నది. 42% రిజర్వేషన్ బీసీలకి లోకల్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ, విద్యాపరంగా కానీ, ఉద్యోగాల పరంగా కానీ, రాబోయే రోజుల్లో రాజకీయ పరంగా మనకు లబ్ధి చేకూర్చే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని 9th షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ వల్ల జంతర్ మంతర్లో ధర్నా చేశాం. ప్రజల ఆలోచన మారుతా ఉంది, ఆలోచన తీరు మారుతా ఉంది. పాపన్న పుణ్యమాని, మన దగ్గర పుణ్యమాని డౌన్లోడ్ అయిన రోజు నుంచి ఇలా గౌడ్ షాప్ అనే స్థాయికి వచ్చినాం. డౌన్లోడ్ అయిన స్థాయి నుంచి ఇలా ఎవరిని మాట్లాడే గౌడ్ షాప్ అయ్యా జాగ్రత్తగా ఉండాలి స్థాయికి ఎదిగినాం. ఒక రాజకీయంగా ఎదుగుతున్నాం, ఒక ఆర్థికంగా ఎదుగుతా ఉన్నాం. చాలామంది ఆర్థిక ఎదిగిన వాళ్ళు శ్రీనివాస్ కూడా చెప్పినట్టు ఈసీ కంప్యూటర్స్ నాడర్ కావచ్చు, మన నెక్వో ఇండస్ట్రీస్ షా కావచ్చు, అలాంటి వాళ్ళు చాలామంది ఆర్థిక ఎదిగిన వాళ్ళు ఉన్నారు మన జాతిలో. గొప్పతనం ఏంటంటే ఈ జాతి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పేరుతో యావత్ దేశంలో ఉన్నారు. కుల్చాల జైస్వాల్ కొన్ని చోట్ల, బండారీస్ కొన్ని చోట్ల, నాయకులు కొన్ని చోట్ల, యజువా అని కొన్ని చోట్ల, అహుల్వాలి అని పంజాబ్లో, రకరకాల పేర్లతో ఈ జాతి వారు ఉన్నారు. యావత్ దేశంలో చూస్తే మన సంఖ్య చాలా పెద్దది, కానీ ఇల్లేలు కలు లేకుండా పోయారు. అందుకే మా పుత్రుడు పొన్నం ప్రభాకర్ చెప్పినట్టుగా మన నేషనల్ ఫోరం ఒకటి కావాలి. నేషనల్ ఫోరాన్ని ఒకటి స్థాపించండి, మనం అన్ని రకాలుగా సహాయ సహకారాలు చేద్దాం. ఈ జాతిని అంతా కలపాలి, చదవాలి పాపన్న పేరుతోనే కలపాలి. ఇంతకన్నా గొప్ప పేరు మన జాతి చెప్పుకోవడానికి, మా కులంలో గొప్పవాడు చెప్పుకోవడానికి సర్వాయి పాపన్న కన్నా పెద్దవాడు లేడింగ్. మనం సర్వాయి పాపన్న పేరుతోనే కలిపే అవకాశం ఉంది. యావత్ దేశం నాటి కులాలని, జాతులంతా కలిపి
సంఘటితం చేసుకుంటే కొంత మనకు భవిష్యత్తులో లాభం చేకూర్చే అవకాశం ఉన్నది. రాజకీయం కూడా ఎదగాలి. తెలంగాణ రాష్ట్రంలో గౌడ్లకి రాజకీయ దిగే అవకాశాలు అపారంగా ఉన్నాయి. కానీ రాజకీయ పదవులు ఊరికే రావు. ఇక్కడ జోగి రమేష్ గారు ఉన్నారు, శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు. ఇవన్నిటికన్నా మోస్ట్ కాంపిటేటివ్ ఫీల్డ్ ఏదంటే పాలిటిక్స్. చాలామంది మనం గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు చూస్తాం. ఇది 2-3% మాత్రమే. దానికోసం పోటీ పడి రాకుండా పోయిన వాళ్ళు 97-95% ఉంటారు. మోస్ట్ కాంపిటేటివ్ ఫీల్డ్లో మనం రాణించాలంటే, ఏ తప్పు చేయకుండా దొరకకుండా రాణించాలంటే జాగ్రత్తగా రాజకీయాలు చేయాలి. అనునిత్యం ప్రజలతో ఉండాలి. ప్రజా సమస్యల్ని అవగతం చేసుకుని వారితో మౌనకమే ముందుకు పోవాలి. రాజకీయంగా ఎదగడం అనేది ఆషామాషి విషయం కాదు. అందులో వెనుకబడిన తరగతులు మనం ఎదగాలంటే చాలా అడ్డంకులు, ఆటంకాలు ఉంటాయి. అవన్నీ ఎదిరించి చోదించి ముందుకు పోవాలంటే కష్టపడాలి. కష్టం లేనిది ఎవరు కూడా కాదు. కష్టపడే తత్వం ఉన్న వాడికి భవిష్యత్తు ఉంటుంది. సో గౌడ్లు రాజకీయం ఎదగాలి. దేశంలో తెలంగాణలో అపారమైన అవకాశాలు ఉన్నాయి. చాలా సందర్భాల్లో కొంత మా పార్టీలో కొంత నిష్ఠూరమైన కొందరు ఇబ్బంది పడ్డా చాలా సందర్భాల్లో గట్టిగా చెప్తా ఉన్నాం. భవిష్యత్తులో బీసీ వాడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు ఇవాళ కూడా చెప్తా ఉన్నాం. రేపు అని చెప్పను, కానీ భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం బీసీ చేతుల్లోకి వస్తుంది. అవకాశాలు అపారంగా ఉన్నాయి. ఆ దశగా మనం ప్రయత్నం చేయాలి. కులం ఎదగాలి, జాతి ఎదగాలంటే రాజ్యాధికారం కావాలి. రాజ్యాధికారం మన చేతుల్లోకి వచ్చినప్పుడు మనకు ఎదుగుదలకి చాలా అవకాశాలు ఉంటాయి. దాని కొరకు కష్టపడాలి. వితౌట్ హార్డ్ వర్క్ అదృష్టం నమ్ముకుంటే పోలేము. హార్డ్ వర్క్ ఉంటేనే అచీవ్మెంట్స్ ఉంటాయి. దశగా పోవాలి. అన్నిటికీ మించి చదువు. మన కులంలో కూడా చాలా సందర్భం చూస్తూ ఉంటాం. సుమన్ గారు కూడా తెలుసుంటుంది. డ్రాప్అవుట్స్ చాలా ఎక్కువ మన కులంలో. అందులో అమ్మాయిల్ని ఇంటర్మీడియట్ చదవగానే పెళ్లి చేద్దామని, డిగ్రీ చదవగానే పెళ్లి చేద్దామని. ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను చాలా సందర్భంలో ఉదాహరణ చెప్తాను. యువతరం బ్లాక్ అండ్ వైట్ టీవీ చూసిపోతూ సుమన్ గారు మేమైతే చూసాం. 14 inches బ్లాక్ అండ్ వైట్ టీవీ చిన్నదిగా ఉంటుంది. చదువుకోకుంటే లైఫ్ బ్లాక్ అండ్ వైట్ 14 inches టీవీ. చదువుకుంటే అపారమైన అవకాశాలు ఇలా 32 inches నుంచి పడుతుంది. 100 inches 200 inches టీవీలు వచ్చాయి. కలర్ఫుల్ టీవీలు, ప్లాస్మాలు, లిక్విడ్లు వచ్చాయి. ఎంత చదువుకుంటే అంత పెద్ద టీవీ లాంటి జీవితం దొరుకుతుంది. సో చదవాలి, తల్లిదండ్రులు చదివియాలి, మన కులం ఎదగాలి. నేను చాలా సందర్భం చెప్తాను. కులం మీద అభిమానం తప్పలేదు. నా కులం గొప్పదని చెప్పుకోవడం తప్పలేదు, చెప్పుకోవాలి. వేరే కులాన్ని ద్వేషించకుండా, వేరే కులం నుంచి చెడు మాట్లాడకుండా మన కులాన్ని ఎంత అభిమానించుకున్నా, ఎంత గౌరవించుకున్నా తప్పు లేదు. మన కులాలను పెట్టినప్పుడు ఆ కులాన్ని గౌరవించుకోవాలి, ఆ కులాన్ని ఆదరించుకోవాలి. తప్పేమీ లేదు. నేను చాలా సందర్భాలు చెప్తాను. గౌడ కులంలో పుట్టినందుకు చాలా గర్విస్తూ ఉన్నాను. రాజకీయ పటిమ, రాజకీయ ఆలోచన, రాజకీయ తీరత్వం మన కులంలో ఉంది కాబట్టి ఇంతమంది నాయకులు ఎదుగుతూ వచ్చినారు. సుమన్ గారు సినీ రంగంలో రాణించారు చెప్పారాయన. ఆనాడు ఆంధ్రప్రదేశ్లో తమిళనాడు కేంద్రంగా నడిచిన చిత్రసీమలో ఎవరికి ఆధిపత్యం ఉండే? ఒకరో ఇద్దరు కులాలకి ఆధిపత్యం, వాళ్ళకే అవకాశాలు వచ్చాయి. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఎవరు వెన్నుతట్టు లేకుండా ఇంటి దాకా వచ్చారంటే నిజం కూడా అభినందించింది. హార్ట్ఫుల్గా అందరం లేకుంది. ఇన్ని సినిమాలు మీరు చేసినారంటే ఆషామాషి విషయం కాదు. సుమన్ గారికి నాకు అభినవ సంబంధం. కరాటేలో వారు బ్లాక్ బెల్ట్, నేను కూడా బ్లాక్ బెల్ట్ 7th తీసుకున్నాను. నేను 3 రోజులు నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ చేశాను హైదరాబాద్లో, చాలా పెద్ద ఎత్తున. కరాటే అనేది నా జీవితంలో భాగస్వామ్యం. ఇప్పటికీ ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాను. సో వారు కూడా మాతో పాటు రెగ్యులర్గా మేము కలిసేది కరాటే ఈవెంట్స్లోనే. సుమన్ గారు నేను, వారు కూడా కరాటే అంటే చాలా పిచ్చి. ఎవరు పిలిచినా, ఎక్కడ పిలిచినా పోతారు సందర్భం పెట్టుకుని. సో ఆర్ట్ పట్ల శ్రీనివాస్ గౌడ్ గారు కూడా బ్లాక్ పెట్టారు. ఏ స్టైల్లో చేశారు మీరు? షోటో కాదు, మేమంతా గూడో కాదు.
సో రాజకీయాలతో పాటు క్రీడలు కూడా, చదువుతో పాటు పిల్లలకి క్రీడలు కావాలి. నేను ఒలింపిక్స్కి సీఎం గారు రిక్వెస్ట్ చేస్తే పోయాను, ప్యారిస్ పోయాను. ఎంత నిరాశకు ఒక్క మెడల్స్ రాలేదు. ఆస్ట్రేలియా కానీ యూరోపియన్ కంట్రీస్ ఎక్కడ కానీ ప్రతి ఇంట్లో పిల్లలు స్పోర్ట్స్లో ఉంటారు. మనకేమైపోయింది, ఇవన్నీ కార్పొరేట్ స్కూల్స్ వచ్చి అంతరాల మంత్రాలు కట్టి ఒక్క ప్లే గ్రౌండ్ ఉండదు. పిల్లలకి మెంటల్ స్ట్రెయిన్ తప్ప ఫిజికల్ స్ట్రెయిన్ లేదు. అందుకే స్పోర్ట్స్ వాళ్ళు ముఖ్యమంత్రి చెప్పి ఎవరు స్కూల్ పెట్టాలన్నా సొంతంగా గ్రౌండ్ అని ఉండాలి, లేకుంటే గ్రౌండ్ హైరోనే తీసుకోవాలి. అయితే పర్మిషన్ స్పోర్ట్స్ పాలసీలో నేను నిమగ్నం చేశాను. సీఎం గారు చెప్తే వారు కూడా స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ 30 కోట్లు 40 కోట్ల బడ్జెట్ 465 కోట్లు ఇచ్చాం స్పోర్ట్స్. స్పోర్ట్స్ కూడా ఎదగాలి. మన కులంలో కూడా ఉన్నారు, ఎవరు కేరళ అమ్మాయి స్పోర్ట్స్లో రాణించిన వాళ్ళు మన కులంలో కూడా చాలామంది ఉన్నారు. ఆ దశ కూడా ఎదగాలి. అన్నిటికీ మించి మన కులంలో యూనిటీ కావాలి. ఏ కులమైనా ముందుకు పోవాలంటే యూనిటీ ఉండాలి. వేరే కులాలని ద్వేషించకుండా, వేరే కులాలను చెడు మాట్లాడకుండా మనం సంఘటితమవుతే తప్పులేదు. ఏకం కావాలి, ఒకరికొకరు సహకారం చేసుకోవాలి. మన కులంలో అన్ని నైపుణ్యాలు అనాథం ఉన్న వ్యక్తికి ధనం ఉండదు, ద్రవ్యం ఉండదు, ఆర్థికంగా ఉండదు. అలాంటి వ్యక్తిని మనం చేరదీయాలి, సహకారం చేయాలి. డబ్బున్నవారు కొంత సహకారం చేయాలి, నైపుణ్యం ఉన్నవాళ్ళు. ఆ దశగా పరస్పరంగా ఒకరికొకరు సహాయం చేసుకుంటే మధ్యలోని మాణిక్యాలు పైకొచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ దశగా పోవాలి. మళ్ళీ నేను సర్వాయి పాపన్న గారు నిజానికి కూడా ఆయన చరిత్ర చదువుతాడు రోమాలు వేస్తాము. అంత గొప్ప మహానుభుడి యొక్క చరిత్రని తిరగా రాసి చరిత్ర పుట్టలో లేకుండా మాయం చేసినటువంటి ఈ దేశంలో మళ్ళీ చరిత్రలో పుట్టలో పెట్టి ఒక వీరుడు తెలంగాణని పరిపాలించాడు, ఏకఛత్రాధిపత్యం వహించాడు, సింగిల్ మ్యాన్ ఆర్మీగా ఇంత దూరం పోయినాడు అని భవిష్యత్ తరాలకి తెలిసే విధంగా ఒక సినిమా తీయాలని సుమన్ గారు అన్నారు. మీరు ఫ్రీగా నటిస్తామా అన్నారు. మా సీనియర్ గట్టిగా ఉన్నాడు, రోజు రమేష్ గారు గట్టిగా ఉన్నాడు. మా లెవెల్లో మేము కూడా ఆర్థికంగా సహాయం చేస్తాం. నిజంగా కూడా ఒక సినిమా తీసి తెరకెక్కిస్తే, అంటే ఇప్పుడు మన గౌడ జాతి వారికే తెలుసు, పాపం ఇప్పుడు కొత్తగా తెలుసు, నా పిల్లలు తెలియదు, చెప్పినా ఎక్కదు వాళ్ళకి. ఒక వ్యక్తికి ఏ విషయం ఏ రకంగా చెప్పాలో ఆ రకంగా చెప్తేనే అది మైండ్లోకి పోతుంది. సో సినిమా అనేది గొప్ప సాధనం. సర్వాయి పాపన్న చరిత్ర ఒక చిత్రంగా ఎక్కుతే చాలా బాగుంటుంది. అన్ని రకాల సహాయ సహకారాలు కూడా మీరు ప్లాన్ చేయండి, కమర్షియల్ మూవీ ప్లాన్ చేయండి. చాలామంది ఇక్కడ ఆర్థికంగా ఒక లెవెల్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నాం. ఒకరిద్దరి మీద బరం అవ్వకుండా దిగుసుడు గౌడ్ ఉన్నారు, ఆయన ప్రొడ్యూస్ చేస్తారు చేయమని. టెక్నాలజీ వచ్చింది, పెట్టండి. నా వంతు సహకారం అది ఆర్థికంగా కానీ ఏ రకంగా ఉంటుంది. మంచి సినిమా కథ పెట్టేయడం వల్ల యావత్ దేశానికి ఇలాంటి వీరుడు సూర్యుడు ఒకడు ఉండే అని తెలిపే విధంగా ఆ మూవీ అనేది గొప్ప సాధన ఉపయోగపడుతుంది. ఇంకే రకంగా మనం ప్రచారం చేసినా ఇవాళ రేపు ఏమైపోయింది, ఎవరు పుస్తకాలు చదవట్లేదు. సుమన్ గారు పుస్తకాలు చదివే పిల్లలు కూడా, ఆ ఫాదర్ రోజు పొద్దున్నే ఉర్దూ పత్రికలు చదివారు, ఆయన ఉర్దూ చదువుతున్నాడు. ఆ చిన్నప్పుడు చెప్పేది మగపిల్లలు అనేవారు వీరన్ని పుస్తకాలు చదవాలి, వీరన్ని ప్రదేశాలు తిరగాలి. పుస్తకాలు నేను కూడా బాగా చదువుతాను. ఇప్పుడు ఇంత పెద్ద చరిత్ర చదవరు, పిల్లలకి ఇస్తే చదవరు, అంత ఓపిక లేదు. వాళ్ళంతా ఇన్స్టెంట్ అయిపోయింది. ఆ రీల్స్ కూడా 30 సెకండ్స్ 40 సెకండ్స్ అని చూస్తున్నాం రీల్స్ కావాలి. సో సినిమా గొప్ప సాధన, మంచి సినిమా చేస్తే పుస్తకాలు చదవట్లేదు పిల్లలు కూడా. మనం చాలా చోట్ల చెప్తాం పుస్తకాలు చదవరు, చరిత్ర చదవరు, న్యూస్ పేపర్స్ చదవట్లేదు. మాకు అలవాటు పొద్దున్న లేస్తే 4 ఛాయలు 5 పేపర్లు చదివితే కానీ బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. అన్ని పేపర్లు చదివితే నాకు సాటిస్ఫాక్షన్. ఇక పిల్లలంతా ఫోన్లో చూసుకుంటారు, చూసా ఫోన్లో చూసుకుంటే ఏదైనా ఇంపార్టెంట్ న్యూస్ ఉంటే తప్ప పిల్లలు పేపర్ చదివే పరిస్థితి లేదు, వార్తలు వినే పరిస్థితి లేదు.
చరిత్ర చదివే పరిస్థితి లేదు. ఇంత గొప్ప చరిత్ర చదువు మీకు ఎంతో ఓపిక రావాలి. అందుకే 3.5 గంటల సినిమాలో మనం ఈ మహానుడి యొక్క గొప్ప చరిత్రని చూపించే అవకాశం ఉంటుంది. ఆ దశగా మీరు ప్రయత్నం చేయాలని ప్రభుత్వ పరంగా అన్ని రాయితీలు ఇవ్వడమే కాకుండా అడ్డమైన సినిమాలకి రాయితీలు ఇస్తా ఉన్నాం. నేను చాలా అబ్జెక్షన్ చేస్తా ఉన్నాను ముఖ్యమంత్రితో. సో అలాంటి గొప్ప చిత్రం తీస్తే అన్ని రాయితీలు తీసుకోవడమే కాకుండా దాని సహకారం సుమన్ గారికి ఆ బాధ్యత ఇక్కడ ఆ ఫీల్డ్లో మీరు ఉన్నారు, పెట్టి దానికి ఒక రూపకల్పన ఇచ్చే విధంగా చేయాలి. సర్వాయి పాపన విగ్రహం కూడా చిన్న లొసుకుంది దాంట్లో, అది కెమెరా మీద మన కూడా ముఖ్యమంత్రి మాట్లాడడం, వారి విగ్రహము ఆ జిల్లాకు ఆ పేరు కూడా కొంత లెవెల్లో కొంత ఇబ్బంది ఉన్నా అది ఛేదించి దానికి పెట్టుకునే ప్రయత్నం చేస్తాం. देश भर में सर्वाई पापन्ना का हिस्ट्री को मालूम करने के लिए मूवी प्लान करने के लिए मैं सुमन जी को रिक्वेस्ट कर रहा हूँ बहुत जल्दी पूरे लैंग्वेज में. आजकल तो AI टेक्नोलॉजी आ गया है, अन्नी टेक्नोलॉजी उपयोగించుకుంటే అన్ని భాషల్లో ఒకే రోజు సినిమా వచ్చే అవకాశం ఉంటుంది. ఆ దశగా పోవాలి. ముఖ్యంగా నేను రామారావు వారి బృందాన్ని నా రాజనాడాలంతా ఇంత ఇంట్రెస్ట్ తీసుకొని సోషల్ యాక్టివిటీ చేయాలంటే కూడా ఆశామాసి కాదు. సొంత వ్యాపారాలకే టైం లేని పరిస్థితుల్లో వారికి ఏమి ఇంట్రెస్ట్, వారికి ఆత్మలో గుండె నిండా మావాడు అనే అభిమానం. దానికోసం ఇంత గొప్పగా కష్టపడి మనందరం పిలిచి ఈ ప్రోగ్రామ్